మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా ఎప్పుడు కింది స్థాయి అంటే ఎందుకంటే ఇది ప్రజలకు స్థానికులకు సంబంధించిన స్థానిక అంశాల మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే ఏముంటుందంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు, గ్రామంలో ఉండే అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి, అతని యొక్క సామాజిక వర్గం, అతని యొక్క ఆర్థికం, అతని యొక్క ప్రవర్తన, అతనికి ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఎన్నికలు జరుగుతాయి గ్రామ ప్రాంతాల్లో. ఈయన కాంగ్రెస్ పార్టీ, ఆయన సిపిఎం, ఈయన బీఆర్ఎస్ అనే దానికంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలు స్థానిక అంశాలు. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ గెలిచిన వాడు ప్రభుత్వం ఏది ఉంటే దానిలో ఆ ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సి వస్తుంది. రేపు ఫండ్స్ వస్తాయో రావో, అధికారులు కోఆపరేట్ చేస్తారో చేయరు, ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారో చేయడో, ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించి ఏంటంటే మొదట 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం వన్ సైడు యునానిమస్ అంతగా ఏముండదు, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర ప్రతిపక్షాలకు కానీ ఇక్కడ స్థానం ఉండదని ఒక భ్రమల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమిచ్చిందనంటే మీకు గ్రామ ప్రాంతాల్లో బలమైన పోటీ ఉండబోతుంది, ప్రతిపక్షం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాలను గెలవబోతున్నారని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మంత్రులు కూడా గ్రామాల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఏ స్థాయికి వెళ్ళారు అంటే ఎమ్మెల్యేలు వార్డు మెంబరుగా ప్రతిపక్షం నుంచి పోటీ చేసే వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళని భయపెట్టి ఒక పక్క అంటే సామధాన భేద దండోపాయాలని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు చూడలేదు. వార్డు మెంబర్ది ఏముంటుందండి, వార్డు మెంబర్ వచ్చే వరకు 300 ఓట్లు, 250 ఓట్లు ఉంటాయి. దానికి కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసేసి నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు పోటీ చేస్తే బాగుండదు, నీ మీద కేసులు పెడతాము, లేకపోతే నీకు డబ్బులు ఇస్తాము, లేకపోతే ఇట్లా బలప్రయోగం చేసేటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. అయినా ఎక్కడెవరు తగ్గటం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాకు కలిసి వచ్చేటువంటి వ్యక్తులు, స్థానికంగా కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో మేము కూడా ఎన్నికల అవగాహన చేసుకోవడం జరిగింది.